మరి ఈరోజు ఒక అంశాన్ని మరి చెప్పాలని ఆశతో ఉన్నాను. అయితే నేను మాట్లాడబోయేటువంటి ఈ అంశము నాకు తెలిసినంత వరకు క్రైస్తవులకు కానీ క్రైస్తవేతరులకు కానీ దాదాపుగా చాలామందికి నచ్చకపోవచ్చు. అయినా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఆయన మాటలు ఏముందో అర్థం అవన్నీ కూడా ఆలోచించాలి కాబట్టి మరి ఈ యొక్క అంశాన్ని నేను చెప్పటానికి పూనుకోవటం జరిగింది. మనం ఒకసారి వాక్య భాగంలోనికి వెళ్దాం. వాక్య భాగంలోనికి వెళ్ళి వాక్యం చదువుకుంటూ మనం ఆలోచన చేద్దాం. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా దయచేసి నేను చెప్పేటువంటి వాక్యాలు కానీ రెఫరెన్సెస్ కానీ అన్నీ కూడా దయచేసి మరి చూడవలసిందిగా కోరుచున్నాను. మార్కు సువార్త బైబిల్ ఉన్నవారు అందరూ తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను చదివినటువంటి ఇవన్నీ కూడా మనుషుల్ని అపవిత్రపరిచేటువంటి క్రియలు. అది వ్యభిచారము కానివ్వండి, దేవదూషణ కానివ్వండి, చెడుతనము కానివ్వండి, ఏమండి మత్సరము కానీ, అహంభావము కానీ, అవివేకము కానీ, ఏమండి జారత్వము కానీ, లోభములు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనుషుని అపవిత్రపరుస్తాయట. అయితే ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి టైం సరిపోదు, కానీ ఇందులో ఒకదాని గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అది ఏమిటంటే మరి ముందుగా చెప్పినటువంటి జారత్వం. మనుషుని అపవిత్రపరిచేటువంటి కార్యాలలో ఈ జారత్వము అనేది చాలా ప్రముఖమైనది. అసలు ఏంటి దీని గురించి మనం ఆలోచించేద్దాం. జారత్వం అంటే అసలు ఏంటి? ఎందుకు దేవుడు జారత్వం గురించి వ్రాయించాడు? ఇది మాట్లాడడానికి నాకు తెలిసి చాలా మంది ఇష్టపడరు. ఈ అంశం గురించి మాట్లాడడానికి దాదాపుగా చాలా మంది ఇష్టపడరండి. ఎందుకంటే ఈ జారత్వము చాలా ప్రమాదకరమైనది. జారత్వం అనేది అసలు చాలా ప్రమాదకరమైనది. ఇది మనుషుని అపవిత్రపరుస్తుందట. మనుషుణ్ణి అపవిత్రపరుస్తుంది. ఏంటి అసలు మెయిన్? అసలు జారత్వం అంటే ఏంటి అసలు? ఇక్కడ దీంట్లో వ్యభిచారం అని కూడా అన్నాడు. అంటే జారత్వానికి వ్యభిచారానికి తేడా అనేది తెలియాలి. అర్థమైంది? రెండు ఒకటి కాదు. జారత్వము వేరు, వ్యభిచారము వేరు. కనుక అసలు ఈ జారత్వం అంటే ఏంటి? ఎందుకు ఇవి మనుషుని లోన నుండి వస్తాయట? ఇవి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఇక్కడ. లోపల నుండి బయలు వస్తాయి, అంటే బయట నుంచి వచ్చేది కాదు ఇది. అంటే ఈ జారత్వం యొక్క పుట్టుక
లేక ప్రారంభము ఎక్కడంటే మనుషుని యొక్క హృదయము. ఈ మనుషుని యొక్క హృదయంలోనే ఈ జారత్వం అనేటువంటి ఆలోచన పుడుతుందండి ముందుగా. అర్థమైందండి? జారత్వము అంటే మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి అంటే, అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను మాట్లాడుతున్నానండి. మీరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు తప్పుగా ఆలోచించొద్దు. మీకు అర్థం అవ్వటానికి నేను వివరంగా చెప్తున్నాను. అర్థమైందండి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. అసలు జారత్వము అంటే భార్య గాని, భర్త గాని వివాహం ద్వారా కలిసి ఉంటారు. ఈ కలిసి ఉన్నటువంటి క్రమంలో భర్తకు తెలియకుండా భార్య గాని, భార్యకు తెలియకుండా భర్త గాని ఏవండి పరస్త్రీలను పరస్త్రీలను తో పాపము చేస్తే ఏమండి పరస్త్రీలతో ఒకవేళ పాపము చేస్తే ఏమండి పాపము చేస్తూ ఉంటే పాపము చేస్తే దాన్నే జారత్వం ఉంటారు. అంటే భార్యకు తెలియకుండా భర్త కానివ్వండి, భర్తకు తెలియకుండా భార్య, అందుకో జార స్త్రీ అంటారు ఇక్కడ. జారత్వము అంటే ఏంటి? జారిపోతుందన్నమాట, జారిపోతారనమాట. అర్థమైందా? దేని నుంచి? వారికి ఉన్నటువంటి కమిట్మెంట్. భార్యాభర్తల మధ్య ఏదైతే సంబంధం ఉంటుందో ఆ సంబంధంలో భార్యాభర్తలు ఉండకుండా ఏమండి అందులో ఎవరైనా కానివ్వండి, భర్త అయినా కానివ్వండి, భార్య అయినా కానివ్వండి, అందులో నుంచి జారిపోయి వేరొకరితో పాపము చేయటం మూలంగా ఏమండి అది జారత్వంగా పిలువబడుతుంది. అర్థమైందండి? ఇది ఎక్కడ అసలు దీని ప్రారంభం ఏంటంటే మనుషుని యొక్క హృదయం. అంటే ముందుగా ఈ తలంపు అనేది ఎక్కడ పుడుతుందండి? ముందుగా ఈ తలంపు మనుషుని యొక్క హృదయంలో పుడుతుంది. ఈ మనుషుని యొక్క హృదయంలో పుట్టినటువంటి ఈ తలంపు అసలు ఆ తలంపు ఎందుకు పుడుతుంది? అది కూడా ఆలోచన చేద్దాం. అది భర్తకైనా భార్యకైనా అసలు ఇలాంటి తలంపు ఎందుకు పుడుతుందంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటే కారణం అని నేను చెప్పను కానీ రకరకాల కారణాలు మనం నిత్యం చూసేటువంటి ఏవైతే ఉన్నాయో, మనం నిత్యం చూసేటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో, అది టీవీ కానివ్వండి, అది ఫోన్ కానివ్వండి, ఏమండి ఇంకా వేరేది కానివ్వండి, ఈ విధంగా చూడటం మూలంగా మనుషుని యొక్క ఆలోచన అనేది మారుతుంది. ఈ మనుషుని యొక్క ఆలోచన మారటానికి అంతకు ముందే ఒక బీజం పడుతుందండి హృదయంలో. అదే అసంతృప్తి. అర్థమవుతుందా మీకు? అంటే భార్య మీద భర్తకు అసంతృప్తి, అలాగే భర్త మీద భార్యకు అసంతృప్తి. ఈ అసంతృప్తి అనేటువంటి ఒక విత్తనం ఎప్పుడైతే హృదయంలో మనకి విత్తబడుతుందో అది కొంచెం 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 అది పెరుగుతూ ఉంటుందండి. కొంచెం కొంచెం పెరుగుతుంది. అది ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కానివ్వండి, మనం చూసేటువంటి టీవీ కార్యక్రమాలు కానివ్వండి, మనం చూసేటువంటి సీరియల్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఏమండి ఫోన్లో కానివ్వండి, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కానివ్వండి, ఏమండి ఇవంతా కూడా ఏమి చేస్తుందంటే మనలో పడినటువంటి ఆ బీజం, ఆ విత్తనం ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట అండి. ఈ పెరగటానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అసంతృప్తి. అర్థమైందా? భార్యాభర్తల మధ్య అసంతృప్తి. ఏమిటి అసంతృప్తి? ఏమిటి? ఎందుకు అసంతృప్తి? నేను చాలా లోతుగా వెళ్ళి ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ఎందుకు మనిషికి అసంతృప్తి అనేది కలుగుతుంది? సహజంగా ఎలా ఉంటుందంటే భార్యాభర్త వివాహ బంధంలో
భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. వారికి పిల్లలు పుట్టినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే పిల్లల మీదకి డైవర్ట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా భర్తేమో భార్య నన్ను నిర్లక్ష్యం చేస్తుందని భర్త అనుకుంటాడు. భార్య కూడా భర్త నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని భార్య అనుకుంటుంది. సో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా, అరే! ఇద్దరు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటే జీవితం, మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది జీవితం. ఎందుకంటే బాధ్యతలు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు పుట్టారు. వాళ్ళకి చదువులుంటాయి. వాళ్ళని పెంచాలి. వాళ్ళని పోషించాలి. వాళ్ళకి కావాల్సినవి సమకూర్చాలి. ఇవన్నిటిలో తలమునకలై ఉంటారు. ఇలా తలమునకలై అయినప్పుడు ఏంటంటే భార్య అర్థం చేసుకోవాలి. అలాగే భర్త అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా భార్య మీదేమో భర్త, భర్త మీదేమో భార్య నిందలు వేసుకుంటూ ఆ అసంతృప్తిని మాటల రూపంలో వెళ్ళగక్కుతూ ఏమండి? ఆ అసంతృప్తిని మాటల రూపంలో వెళ్ళగక్కుతూ పంచాయితీ అనేది పెట్టకూడదు. అర్థమైందండి? ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కానీ ఇద్దరు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. నేను చెప్పాను కదా! పిల్లలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఒక అండర్‌స్టాండింగ్ ఇది. ఈ అండర్‌స్టాండింగ్ అనేది ఎప్పుడైతే మనం ఆలోచన దాన్ని మెచ్యూరిటీ అన్నమాట. అంటే మన ఆలోచనలో ఒక స్పష్టత. అర్థమైందా? ఎందుకు అంటే ఇప్పుడు మనకు బాధ్యతలు, పిల్లలు, ఈ చదువులు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఒకరికొకరు అర్థం చేసుకోవాలి గాని, భర్త నన్ను పట్టించుకోవటం లేదని, భార్య నన్ను పట్టించుకోవటం లేదని చెప్పి అర్థమైందండి? అసంతృప్తి అనేది ఏవండీ మన హృదయంలోనికి రాకూడదు. ఇదేనండి మెయిన్ కారణం. అర్థమైందండి? ఈ అసంతృప్తి అనేది ఆటోమేటిక్‌గా ఏంటంటే ఒక బీజం మన హృదయంలో పడుతుంది. ఈ పడిన విత్తనం ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న వారిని చూస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వారిని చూస్తూ ఉన్నప్పుడు ఇంట్లో మనకు కావలసినటువంటి ప్రేమ గాని, అభిమానం గాని, లేదా ఇంకేదన్నా గాని దొరకనప్పుడు ఆ టీవీ ప్రభావం కానివ్వండి, ఆ సీరియల్స్ ప్రభావం కానివ్వండి, ఆ ఫోన్ ప్రభావం కానివ్వండి, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ప్రభావం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మన మీద ప్రభావం చూపిస్తాయి. ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే మన మీద అవి ప్రభావం చూపిస్తాయి. అప్పుడు ఆ ప్రభావం చూపించి ఏంటంటే ఆటోమేటిక్‌గా కొంచెం అది పెరుగుతూ ఉంటుంది అసంతృప్తి. ఈ అసంతృప్తి పెరిగి ఎలా అవుతుందంటే ఏమండి? చివరికి మనం ఏం చేస్తామంటే ఎవరైతే ఈ జారత్వము చేస్తూ మన చుట్టూ ఉన్నవారు కనపడతారో, మన చుట్టూ ఉన్నవారిని మనం చూస్తామో, వారు చేస్తే లేదు మనం చేస్తే వచ్చిందా అన్న ఆలోచన అనేది డెవలప్ అవుతుందండి. అర్థమైందండి? వారు చేస్తే ఏమీ జరగట్లేదు కదా! అంతా బాగానే ఉంది కదా! ఏం గొడవలు లేవు కదా! ఏం ఇబ్బందులు లేవు కదా! బానే ఉన్నారు. మనం చేస్తే తప్పేంటి? అని భర్తకు గాని, భార్యకు గాని ఆలోచన ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయినటువంటి ఆలోచన కొన్ని రోజులకు గానివ్వండి, కొన్ని నెలలకు గానివ్వండి, లేక సంవత్సరం గానివ్వండి, ఆటోమేటిక్‌గా అది కార్యరూపం దాలుస్తది. చూసారా? దీని ప్రారంభం అక్కడ. అర్థమైందండి? అదే అర్థం చేసుకోవాలి భార్యాభర్తలు. భార్యాభర్తలు అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోకపోవటం మూలంగానే ఈరోజు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఈ జారత్వం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ ఎక్కడైనా కాదండి. ఎక్కడైనా. ఆ దేశం, ఈ దేశం అని కాదండి. ప్రపంచ దేశాల అన్నిటిలో మనిషి ఉన్న ప్రతి చోట ఈ జారత్వం అనేది ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు మీకు ఇంత వివరంగా చెప్తున్నానంటే మీరు ఆలోచిస్తారని. అలా మన కార్యరూపం దాలుస్తుందండి కొంతకాలానికి.
ఇది ఎక్కడ నుండి వచ్చింది? ఇది బయట నుండి రాలేదు మన దగ్గరికి. మన హృదయములో పుట్టినటువంటి ఆలోచన, మన హృదయములో పుట్టినటువంటి బీజం పెరిగి 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 పెద్దదైపోయి చివరికి ఏంటంటే మనల్ని పాపము చేసేటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. దీనిని గూర్చి ఏమండి ఒక మంచి మాట సామెతల్లో మరి సొలొమోను రాయటం జరిగిందండి. ఏమండి ఒక్కసారి చూడండి, సామెతలు 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 5వ అధ్యాయం. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునము, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము అంటున్నాడండి. ఇక్కడ ఏమన్నాడంటే సొలొమోను, జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకోము. అంటే విడిచిపెట్టు అంటున్నాడు. ఆ మార్గంలో వెళ్ళొద్దు, వద్దు, నీకు అది దూరం చేసుకో, అది దూరం చేసుకో అని చెప్తున్నాడు. అర్థమైందండి? ఆ కిందకి ఏం చెప్తున్నాడు చూడండి. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము, వెళ్ళిన ఎడల నరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. ఆ కింద చూడండి మంచి మాట రాశాడు. ఏమండి, నీ ఆస్తి వలన నరులు తృప్తి నొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని. చూసారా, శరీరంలో జవసత్వాలన్నీ ఊగిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, మోకాల్లో మూలుగరిగిపోయిన తర్వాత, ఏమండి మోకాల్లో మూలుగరిగిపోయిన తర్వాత, ఏమండి శరీరం అంతా క్షీణించిన తర్వాత అప్పుడు గుర్తొస్తుందంటండి. ఏమిటిది? అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, అరే నా హృదయం గద్దించింది, కానీ నా హృదయపు గద్దింపుని నేను లోబడలేదు. నా ఇష్టానుసారంగా ఆ రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి, ఇలాగే ఉంటుంది అని నేను అనుకున్నాను. ఇప్పుడు ఏమైపోయాను చూడండి నా పరిస్థితి అని అప్పుడు బాధపడతాడట ఆ వ్యక్తి. ఏమండి, అందుకోసమే ఈ సొలొమోను అండి నిజంగా మరి ఎంతో జ్ఞానముతో ఈ మాటలు రాశాడు. అందుకోసమే జార స్త్రీ దగ్గరకు పోవద్దు అన్నాడు. అసలు ఆ వాకిటి దగ్గరకు వెళ్ళొద్దు, ఏదో విధంగా దాన్ని దూరం చేసుకో. ఒకవేళ ఎప్పటికీ నువ్వు ఉన్నావా, అలాంటి పరిస్థితిలో ఉన్నావా, ఒకవేళ అలాంటి మార్గంలో ఉన్నావా, ఏదో ఒక విధంగా దాన్ని విడిచిపెట్టేసే, వద్దు. ఎందుకంటే అది నిన్ను ఎక్కడికో తీసుకువెళ్తుంది. అర్థమైందండి? అది నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది అది. ఏమండి, అందుకోసమే ఏంటంటే సొలొమోను ఈ మాట దేవుడు రాయించాడండి. అర్థమైందండి? ఇది ఏంటండి, ఇది మగవారికే కాదు, స్త్రీ అందరికీ ఇది మాట. ఇది ఒకరికే కాదు, ఇది అసలు ఆ ఛాయకు కూడా పోవద్దట. ఆ ఛాయకు అంటే ఏంటి, అసలు ఆ ఇంటికి దూరముగా ఉండంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కువ మంది నరకాగ్నికి పాలయ్యేది దీని మూలంగానేనండి. ఇది క్రైస్తవుల్లో కానివ్వండి, క్రైస్తవేతరుల్లో కానివ్వండి, చాలా 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 విపరీతంగా ఉంది ఇది. అందుకోసమే వెళ్ళొద్దు అంటున్నాడు. ఇంకా చూద్దాం చూడండి, ఇంకా చూద్దాం 6:24. ఇదే సామెతలు 6:24 చూడండి. దాని చక్కదనమందు 24 నుంచి చూద్దాం చూడండి. పోనీ పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును,
దాని చక్కదనమందున నీ హృదయములో ఆశపడకము. అది తన కనురెప్పలు చికిలించి నిన్ను లోపరుచుకొననీయకము. చూసారా? దాని చక్కదనం అంట, జార స్త్రీ యొక్క చక్కదనం అంట, చక్కదనమందు ఆశపడకూడదట. ఏంటంటే చక్కదనం? అబ్బా అలా ఉంది, ఇలాగుంది, అలా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది హ? అని ఆశపడకూడదు. ఎంత నైస్గా దూతుంది, ఏమండి, ఎంత నైస్గా మాట్లాడుతుంది, ఏమండి, ఆ, అలాగా ఆశపడకూడదట. ఏమండి, ఇది బైబిల్ అండి, నా నోటి మాట కాదు ఇక్కడ నేను చెప్పేది. దాని చక్కదనమందు ఆశపడకూడదు అనమాట. అంటే ఆ జార స్త్రీలో చక్కదనం ఏదైతే నీకు కనపడుతుందో దాన్ని నువ్వు ఆశపడకూడదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఆలోచించండి. జార స్త్రీ యొక్క చక్కదనం, ఆ యొక్క స్త్రీలో చక్కదనం ఏదైతే నీకు కనపడుతుందో దానిని నువ్వు ఆశపడకూడదు. అది తన కనురెప్పలు చికిలించి, ఏమండి, ఏం చేస్తుంది నిన్ను లోపరుచుకొననీయకము. ఏమండి, కనురెప్పలు చికిలిస్తుందట. ఏమండి, నిజంగానేనా? నిజమంటారా? నిజమేనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, ఇలాంటి వేషాలు వేసేవాళ్ళండి, ఇలా ఎవరైతే ప్రవర్తించేవారున్నారు చూసారా, వీళ్ళు ఏమండి నిజంగా, ఏమండి, అసలు కళ్ళతోనే మాట్లాడతారండి. కళ్ళతోనే మాట్లాడతారు, కళ్ళు తిప్పుతారు, కళ్ళతోనే సైగలు చేస్తారు. ఏమండి, కళ్ళతోనే సైగలు, కనురెప్పలు చికిలిస్తారు. ఆ కనురెప్పలు చికిలించేటప్పటికి, ఏమండి, ఈ అసంతృప్తితో ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ పురుషుడు, ఈ మగవాడు, ఈ పురుషుడు ఏమైపోతుందంటే టపామని పడిపోతాడు అంతే. ఎందుకు? ఆ చక్కదనానికి, ఏమండి, ఆ కళ్ళు తిప్పటం, ఏమండి, ఆ కళ్ళతో సైగలు, ఆ కళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ అనమాట అండి. అందుకోసమే ఏమండి సొలొమోను ఎంత విలువైన మాటలు వ్రాయించాడు చూడండి, మన కోసం అండి, మన కోసం. దాని చక్కదనమందు నువ్వు ఆశపడద్దు. జార స్త్రీలో ఏదైతే చక్కదనం ఉందో ఆ చక్కదనం ఆశపడద్దు. వద్దు, పాపం అది. వద్దు, దాని జోలికి వెళ్ళకు నువ్వు, దాని ఛాయ్ కూడా పోకు నువ్వు. అది ఏం చేస్తుందట? నిన్ను లోపరుచుకోవడానికి ఏం చేస్తుందట? రకరకాల టెంప్టింగ్స్ అనమాట అండి. ఎలాగా? కళ్ళతోటి. ఏమండి, ఏమండి, కొంతమంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఉంటారండి, ఈ చివరి నుంచి ఆ చివరికి. ఏమండి, కళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు, కళ్ళతోనే సైకిల్ చేస్తూ ఉంటారు. మీరు గమనించండి ఎప్పుడైనా. అది తన కనురెప్పలు చికిలించి, ఏమండి, నిన్ను లోపరుచుకొననీయకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా వద్దరా. ఇంకా ఉందంటండి, ఇవి చేసేటువంటి ఈ జార స్త్రీ చేసేటువంటి ఆమె యొక్క లక్షణాలు, ఆ లక్షణాలు ఇంకా ఉన్నాయట. ఇంకోటి చూద్దాం చూడండి. ఇదే సామెతలు 5వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. అబ్బా, ఏంటంటండి, జార స్త్రీ పెదవుల నుండి ఏం కారుతుందంటండి? తేనె కారుతుందట. ఏమండి, ఎవరికైనా సొల్లు కారుతుంది కానీ తేనె ఎలా కారుతుందండి? నాకు అర్థం కావట్లేదు. మనం ఎక్కువసేపు మాట్లాడితే, ఏమండి, ఏదో కొంచెం తుంపర్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, సహజం. అది తప్పు కాదు, అదే పాపము కాదు అది. ఏమండి, కానీ ఈ జారస్త్రీ ఏమండి, జారస్త్రీ పెదవుల నుండి, ఏమండి, తేనె కారుతుందంట. అంటే సొల్లు కారినట్టు తేనె కారుతుందా ఏంటండి పెదవుల నుండి? నాకు అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తేనె కారును అంటే వారి యొక్క మాటలు అంత తీయగా ఉంటాయండి. అర్థమైందా? అందుకోసం ఏంటంటే మైమర్చిపోతారు. అందుకోసమే ఆ యొక్క మాటలకి, ఆ పెదవుల నుండి వచ్చేటువంటి, ఏమండి, ఆ పెదవుల నుండి వచ్చేటువంటి తేనె, ఏమండి, ఆ పెదవుల నుంచి వచ్చేటువంటి ఆ తేనె కలిగినటువంటి ఆ పెదవుల నుండి వచ్చేటువంటి మాటలు
వింటూ మైమర్చిపోతారండి. లోకాన్ని, మనుషుల్ని, బిడ్డలని, భార్యని, భర్తలని మైమర్చిపోతారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. ఏమండి? ఇంకోటి కింద ఏమన్నాడు చూడండి, దాని నోటి మాటలు నూనె నూనె కంటే ఏమండి, నూనె కంటే నునుపైనవి. ఏమండి, అసలు నూనె ఎంత నునుపుగా ఉంటుందండి? నూనె చాలా గరుకుగా ఉంటుందా? ఉండదు కదా. చాలా మన చేతులు కూడా ఉండదు. మన చేతిలో నూనె పోస్తే జారిపోతూ ఉంటుందండి. కానీ ఈ నూనె కంటే కూడా నునుపుగా ఉంటాయట. అంటే అంత లాలన చేస్తుంది అనమాట అండి. అంత లాలన, అన్ని మాటలు చాలా తీయగా మాట్లాడుతూ ఏమండి మనల్ని మైమర్చిపోయే విధంగా చేస్తుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి కానీ చివరికి ఏమవుతుందో తెలుసండి? చివరికి ఏమవుతుంది? ఏమండి కింద చదవండి. ఏమండి, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. చూసారా? అదనమాట. జీవమార్గం తెలియదండి. అలాంటి స్త్రీలకి జీవమార్గం తెలియదు, పరలోకం తెలియదు. పరలోకమా? ఎవరు చూసొచ్చారు? ఎవరు విన్నారు? ఎవరు కన్నారు? ఎవరు చూశారు పరలోకం? ఎన్ని పిచ్చి మాటలు, దేవుడు లేడు, ఎవరు లేరు, ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి అని మాట్లాడుతూ ఉంటారట. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ అడుగులు అటు ఇటు. అంటే ఏంటి? అటు ఇటు అంటే అర్థం ఏంటండి? కుదురంగా ఉండరనమాట. అర్థమైందా? ఎప్పుడు ఏ పాప పనులు చేద్దామా అని చూస్తూ ఉంటారనమాట. దాని అడుగులు అటు ఇటు అటు ఇటు కదులుతూనే ఉంటాయట. ఏమండి, ఎంతసేపు ఏ పాపం చేద్దామా? ఏమండి, భార్యకు తెలియకుండా ఫోన్ చేద్దామా, భర్తకు తెలియకుండా ఫోన్ చేద్దామా అని భార్య. లేదనుకుంటే ఈ పైన అంతా కూడా చెప్పాడండి, చాలా చెప్పాడు అవన్నీ. ఏమండి, దీని గురించి చెప్పాలంటే కనీసం 10 రోజులు పడుతుందండి. అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. ఏమండి, ఇటు అటు తిరుగుతూ ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూనె కంటే కూడా నూనెపోయినమాట. కనుక దయచేసి ఏమండి అలాంటి వారి యొక్క ఉచ్చులో, వలలో పడొద్దండి. దయచేసి అలాంటి వారి యొక్క వలలో, ఉచ్చులో పడొద్దండి. వద్దండి, వద్దు దయచేసి. ఎందుకంటే అది మనల్ని తీసుకెళ్లేది పాతాళానికే. పాతాళానికే. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడో, పాతాళంలో ఎలా అయితే బాధపడుతున్నాడో, జార స్త్రీ వెంబడ వెళ్ళేటువంటి ప్రతి పురుషుడు వెళ్ళేది పాతాళానికే. అందులో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి అనుమానం లేదండి. దయచేసి దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకోసమే పౌలు గారు ఒక మాట అంటాడు, జారత్వం నాకు దూరముగా పారిపోండి అంటాడు. పారిపోండి. ఎందుకంటే అది మిమ్మల్ని పరలోకానికి దూరం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక దయచేసి ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ఇకనైనా ఆ మార్గాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే ఎల్లకాలం ఇక్కడ మనం బ్రతకం, ఎల్లకాలం ఇక్కడ మనం జీవించం. ఏమండి, ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు, ఏమండి వేడిగా ఉన్నావు, నువ్వు వేడిలో ఉన్నావు, ఇప్పుడు బాగానే ఉంటుంది. ఏమండి, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తే ఏమండి అప్పుడు తెలుస్తుందండి ఆ బాధ, అప్పుడు తెలుస్తుందండి ఆ ఇబ్బంది. అరే, నేను ఎలాగా, ఇంతమంది చెప్పారు, ఎందుకు నేను నా జీవితాన్ని ఇట్లా చేసుకున్నాను? ఆస్తంతా పోయింది, పిల్లలేమో దిక్కులేనులు అయిపోయారు, దరిద్రులుగా బ్రతుకుతున్నారు. పిల్లల్ని పట్టించుకోలేదు నేను, పిల్లల్ని గాలికి వదిలేశాను. నా సుఖం, నా సంతోషం, నా జీవితం ఇవే చూసుకున్నాను నేను. అందుకోసం మీ పిల్లలు కూడా గాలికి పెరిగి గాలికి తిరుగుతున్నారు అని ఆ రోజు బాధపడితే ఉపయోగం లేదండి. ముందే మేల్కోవాలి, ముందే మేల్కొనండి. క్రైస్తవులారా, ఇది మన కోసం అండి. నేను చెప్పేది మన కోసం చెప్తున్నాను, ఇది బయట వారి కోసం కాదు.
ఏమండి? బయట వారి కోసం కాదు. కనకదాసుడు, కాంతదాసుడు కానివాడు ప్రపంచంలో ఎవడో ఉండడట. అంటే అర్థం ఏంటి? కనకానికి దాసుడు, కాంతకు దాసుడు. కనకం అంటే డబ్బు, కాంత అంటే ఆడది. వీళ్ళకు దాసులు అయిపోయిన ప్రపంచంలో ఎవరు ఉండరట. ఏమండి? ఈ రెండిటి నుంచి మనం దూరంగా ఉంటేనే పరలోకం అండి. ఆడ స్త్రీకి, జార స్త్రీకి కానివ్వండి, భార్యతో కాకుండా, భర్తతో కాకుండా వేరొకరితో మనం ఉంటే, అలాగే డబ్బులు కూడా ఏదైనా కానీ ఉంటే, అర్థమైందండి? చివరికి మనం వెళ్ళేది ఎక్కడికో తెలుసా? ఎక్కడికో తెలుసా? మనం నరకానికేనండి. ఆ నరకాన్ని తప్పించుకోవాలి అంటే, ఏమండి? ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? జారత్వానికి దూరముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏమండి? ఆ యొక్క మాటలకి మీరు టెంప్ట్ అయిపోయి, అర్థమైందా? లొంగిపోవద్దండి. పాపం చెయ్యొద్దు. ఆ తేనె, ఏమండి? జార స్త్రీ నా దృష్టిలో తేనె పూసిన కత్తి అండి. అర్థమైందా? తేనె పూసిన కత్తి. అర్థమైందా? పైన తేనె ఉంటుంది అంతే, కానీ కత్తది. నువ్వు నాశనమైపోతావు, సర్వనాశనమైపోతావు. అర్థమైందా? ఆలోచించండి. ఆ యొక్క పెదవుల నుంచి వచ్చేటువంటి ఆ మాటలకి, నూనె కంటే నూనెపోయినటువంటి ఆ మాటలకి మైమర్చిపోవద్దండి. లోబడిపోవద్దు. మంచేంటో చెడేంటో ఆలోచించండి. ఇదే బ్రతుకు కాదండి, ఇదే జీవితం కాదు. ఎంతకు మించినటువంటి బ్రతుకు, ఎంతకు మించినటువంటి జీవితం ఎంతో ఉందండి మనకి పరలోకంలో. అది మనకు కావాలి. అందుకోసమే క్రైస్తవులలో ఇలాంటిది ఉండకూడదండి. నేను కోరుకునేది అదే. క్రైస్తవుల్లో ఇలాంటిది ఉండకూడదు. జారత్వం అనే మాటే ఉండకూడదండి. ప్రతి ఒక్కరూ మారాలి. ఎప్పటి నుంచైనా ఒకవేళ అలా ఎవరైనా కానీ ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే అవన్నీ కూడా మన మనసులోంచి తీసివేయండి. అర్థం చేసుకోండి. అర్థమైందండి? అసంతృప్తికి లోనవద్దు దయచేసి. ఇంకా కింద చదువుదాం, చూడండి. ఇంకొక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఏమండి? 6వ అధ్యాయం 18వ వచనం. ఏమండి? జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. చూసారా? మన దేహాన్ని ఎందుకు ఇచ్చాడండి దేవుడు? జారత్వం చేయటానికి కాదండి, దేవుణ్ణి మహిమపరచడానికి. దేహానికి మన దేహం దేవుడు మహిమపరచాలి. జారత్వమునకు దూరముగా పారిపోవడి అంటున్నాడు పౌలు గారు. దేవుని యొక్క మాటలండి ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏమండి? ఎందుకు చెప్తున్నానో ఈ మాటలు మీరు ఆలోచించండి. ఎందుకంటే ఏమండి, మనల్ని సాతాను ఎన్నో రకాలుగా తన తంత్రాలు ఉపయోగించి మన చేత పాపము చేయించే విధంగా తన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి పనులు దయచేసి వద్దండి. ఇటువంటి ఆలోచన మన మనసులో ఉంటే దాన్ని తీసివేయండి. భార్య భర్తతో సంతోషించడమే ఏమండి ఆరోగ్యకరం అండి. అర్థమైందా?
ఆ? అర్థం చేసుకుని మెసులుకోవాలి, అర్థం చేసుకోవాలండి దయచేసి దేవుని బిడ్డలారా. అందుకోసమే ఇక్కడ పౌలు గారు అంత ఇదిగా రాయించాడు, జాగ్రత్తలకు దూరముగా పారిపోండి. ఇంకొక చోట కూడా రాశాడండి, ఇప్పటికే టైం చాలా ఎక్కువైపోయింది, అది కూడా నేను చెప్పిన టైం లేదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం వెళ్ళేది నరకానికేనట. అర్థమైందా? పరలోకం దక్కదంటండి. ఏమంటే నన్ను ఎవరు చూడటం లేదు, మా ఆయన చూడట్లేదు, మా ఆవిడ చూడట్లేదు, ఏమండి నేను ఏదైనా చెయ్యొచ్చు, లేకపోతే మా నాన్న చూడట్లేదు, మా అమ్మ చూడట్లేదు అని అనుకోవటం పొరపాటు. ఏమండి ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా పైనుంచి ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అర్థమైందండి? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉందండి, ఆమె ఎవరో నేను చెప్పను కానీ నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె వయసులో ఉన్నప్పుడు, ఏమండి వయసులో ఉన్నప్పుడు విపరీతంగా తిరిగిందండి, విపరీతంగా. అర్థమైందండి? విపరీతంగా అనమాట. దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, చర్చికి వెళ్లకుండా విపరీతంగా తిరిగిందండి. నాకు తెలిసినటువంటి ఒక స్త్రీ చివరికి ఆమెకి కుష్ఠరోగం వచ్చిందండి. అర్థమైందా? కుష్ఠరోగం వచ్చి మంచాన పడితే, ఏమండి ఎవరు కూడా చూసేవాళ్ళు లేకుండా పోయారు. ఎవ్వరు కూడా చూడలేదండి, ఎవ్వరు కూడా. ఏమండి మనం చేసిన పాపాలే మనల్ని వెంటాడతాయి. అర్థమైందండి? వెంటాడతాయి. నువ్వే పెద్ద ఇది అనుకోవద్దండి, నేనే పెద్ద గొప్పవాడిని అని అనుకోవద్దు, నేనే పెద్ద బలశాలని అనుకోవద్దు. టైం ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండదండి, క్షణంలో మారిపోతుంది అంతే. అర్థమైందండి? ఈరోజు ఆ స్త్రీ ఏమండి ఎంతో ఎంతో బాధపడి కుష్ఠరోగంతో చనిపోయిందండి. ఆమె మంచాన పడి ఉన్నప్పుడు ఏమండి ఎన్నోసార్లు డబ్బులు అడుక్కోవటం, అందరినీ డబ్బులు అడుక్కోవటం అండి, ఒక బిచ్చగత్తెలాగా భిక్షమెత్తుకుంటాం. తన చివరి దినాల్లో బ్రతికిందండి. చూసారా? దేవుడు కనపడట్లేదు అనుకుంటున్నారు మీరు, దేవుడు అన్నీ చూస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు. ఏమండి మన ఆలోచనలు మన చుట్టూ ఉన్న వారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు, అన్నీ తెలుసు. నీ ఆలోచన విధానం ఎలా ఉంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తావు, నీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఇవన్నీ ఆయనకు తెలుసండి. అర్థమైందా? మనుషులు కనిపెట్టలేకపోవచ్చు. అసలు ఈ జాగ్రత్తం అంటే మన భాషలో ఏంటో తెలుసా? రంకుతనం అండి. అర్థమైందా? రంకు, ఇది పెద్ద రంకు. అర్థమైందండి? నిజమండి, మన భాషలో పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఏమండి రంకుతనం అన్నమాట అండి. దయచేసి ఈ రంకుతనాన్ని వదిలేయండి ఎక్కడి నుంచైనా. దయచేసి దేవుని బిడ్డలారా, మనకి పరలోకం దక్కుతుందండి. ఇంకా లేదు, ఎల్లకాలం మేము ఇలాగే ఉంటాం, ఇలాగే జీవిస్తాం అని అంటారా? మీరు మీ అవసాన దశలో ఎక్కడ మంచాన పడతారు, అక్కడ నరకానికి వెళ్తారు. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి దయచేసి. ఏమండి వద్దు, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఏమండి ఇక్కడ బతికేది 50-60 ఏళ్ళే, కానీ అక్కడ బతికేది కోటాను సంవత్సరాలు. అదే నువ్వు నరకంలోకి ఉంటే, దేవుడు ఉన్నంతకాలం నువ్వు నరకంలో అలా బాధ అనిపిస్తూనే ఉండాలి. అది మనకు అవసరమా చెప్పండి? దాన్ని తప్పించుకోవాలంటే ఈ లోకంలో మనల్ని ఏవైతే పాడు చేస్తాయో వాటికి మనం దూరంగా ఉండాలి, వారికి కూడా మనం దూరంగా ఉండాలి. అలాంటి మనుషులతో కూడా మనం స్నేహం చేయకూడదు. మన స్నేహాలు కూడా మనల్ని పాడు చేస్తాయండి. అర్థమైందండి? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారట. ఎవరు అవుతారు? చెడ్డవాడు మంచివాడి కింద మారిపోతాడు అనుకుంటున్నారా? ఒక మంచివాడు చెడ్డవాడితో స్నేహం చేశాడు అనుకోండి, మంచివాడిని చూసి చెడ్డవాడు మారతాడా? మారడు. చెడ్డవాడిని చూసే మంచివాడు మారిపోతాడు, మంచివాడు కూడా ఏమైపోతాడు? చెడ్డైపోతాడు. అందుకోసమే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పట్టించుకోవద్దు. టీవీలో వచ్చే సీరియల్స్ని, సినిమాల్ని అస్సలు పట్టించుకోవద్దు. ఏమండి అది వాళ్ళ బ్రతుకు తెరువది. అర్థమైందండి? వాళ్ళు డబ్బులు ఇచ్చి నటిస్తున్నారండి వాళ్ళు, అవి వాళ్ళ పాత్రలవి. ఏమండి
ఆ! అవి నిజమనుకోవద్దు. దయచేసి వినండి దేవుని పిల్లలారా. అర్థం చేసుకోండి. సినిమాలను చూసి, సీరియల్స్‌ని చూసి ఏమండి ఆవేశపడి ఎప్పుడు కూడా పొరపాట్లు చేయొద్దండి జీవితంలో. ఆవేశం ఎప్పుడు కూడా అనర్థాలకి దారి తీస్తుందండి. ఆలోచన అందలం ఎక్కిస్తుంది. ఆవేశం పాతాళానికి దిగజారుతుందండి. ఆవేశంలో ఎప్పుడు కూడా ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశంలో ఇలా చాలామంది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏమండి? ప్రియమైన దేవుని బిడ్డలారా వద్దండి. వద్దు. వద్దండి. మన వయసు దేవుడు చూస్తాడు. కొడతాడంతే దెబ్బ. మళ్ళీ తిరిగి లేవవు అసల మంచం మించి. అలాంటి పరిస్థితి మనకు అవసరమండి? అలాంటి పరిస్థితి మనకు అవసరమా? ఏమండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనెందుకు చెప్తున్నానో ఆలోచించండి. బ్రతుకు మార్చుకోండి. పద్ధతి మార్చుకోండి. మార్గాన్ని మార్చుకోండి. జీవ మార్గంలోనికి వచ్చేద్దాం. జీవ మార్గంలో ప్రయాణిద్దాం. వద్దండి మనకి పాతాళంలోకి మనం వద్దు. దయచేసి దేవుని పిల్లలారా, ఈ మాటలు మీరు ఆలోచించి మీ జీవితాల్లో విచ్ ఈస్ ద బెస్ట్ అంటే మీకు ఏది మంచి దేవుని యొక్క ఆలోచనల ప్రకారం, దేవుని యొక్క మాటల ప్రకారం మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అన్నదే చెయ్యండి. వేరే ఏమి జోలికి కూడా దయచేసి వెళ్ళొద్దండి. ఇదందరికీ క్రైస్తవులైనటువంటి మీరందరికీ ఇది నా రిక్వెస్ట్ అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇంకొక వీడియోలో కలుస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్.